హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ 2024 సంబంధించి కౌన్సిలింగ్ సర్టిఫికేట్స్ బిగ్గెస్ట్ అప్డేట్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఈ యొక్క సర్టిఫికేట్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మీకు స్కాలర్షిప్ కానీ ఎటువంటి ఫీ రింబర్స్మెంట్ రాదు, ఫ్రీ సీట్ కూడా మీకు రానికి అయితే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ చేయించుకోవాలి. మీకు అయితే క్లారిటీగా చెప్తా ఉంటాను. ఈ వీడియో వచ్చేసి కేటగిరీ వైజ్గా వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే సీటు వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే మనకు కౌన్సిలింగ్ కూడా ఇక నెక్స్ట్ మంత్ లేదా ఈ మంత్లో నోటిఫికేషన్ అయితే రావడానికి అయితే వీలైతే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనము స్లాట్ బుకింగ్ అయి ఉంటుంది కదా, అందులో వచ్చేసి మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ 2 సర్టిఫికేట్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, అదేవిధంగా సెకండ్ వన్ థింగ్ వచ్చేసి క్యాష్ సర్టిఫికేట్ అనమాట. ఈ రెండింటి మీదే మీకు యొక్క కాలేజీలో సీట్ వచ్చినా కానీ మీకు ఈ రెండిట్లోనే మీకు ఆధారపడి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే మీకు ఈ యొక్క ఇన్కమ్ బేస్ చేసుకొని మీకు ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది, అదేవిధంగా మీకు అదేవిధంగా క్యాస్ట్ బేస్ చేసుకొని మీకు సీటు కూడా అలొకేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక అప్డేట్ ఏంటంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఇక వెరిఫికేషన్ టైంలో చాలామంది స్టూడెంట్స్ అయితే కొన్ని మిస్టేక్స్ చేసి ఉన్నారు. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ వచ్చేసి వారి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా 2024ది కావాలి. ఎవరికి 2024ది కావాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ వీరికైతే 2024లో జనవరి నుంచినటువంటి సర్టిఫికేట్ వస్తే కావాలి. అంటే జనవరి మంత్ ఉంటుంది కదా, జనవరి మంత్ నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికేట్ కావాలి. 2024లో తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఓకే, అదేవిధంగా క్యాష్ సర్టిఫికేట్కి వచ్చినట్లయితే మనకు క్యాష్ సర్టిఫికేట్స్ మనకు 10 years వ్యాలిడిటీ ఉంటుంది. మనకు 10 years బిఫోర్ మీరు తర్వాత లాస్ట్ ఇయర్ తీసుకున్నటువంటి 2023లో 2022లో తీసుకున్న సర్టిఫికేట్ అయితే ఏం కాదు. కాకపోతే మెయిన్ అప్డేట్ ఏంటంటే ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అయితే రెన్యువల్ చేయండి. అదేవిధంగా ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్కి ఏంటంటే మనకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ మ్యాండేటరీగా మనము ఈ యొక్క ఏదైతే 4th month ఫస్ట్ డేట్ నుంచి మనము అప్డేట్ చేసి ఉండాలి. లైక్ ఏ విధంగా అంటే 2024లో మీకు ఏప్రిల్ 1 నుంచి ఉన్నటువంటి సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. మేము జనవరిలో తీసాము ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2024లో అంటే అది ఇన్వాలిడ్. ఓకే, మీకైతే ఎటువంటి స్కాలర్షిప్ కానీ ఫీ రింబర్స్మెంట్ రాదు. ఓకే, ఈ విధంగా అయితే అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. ఎందుకంటే నేను 2020లో ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు నేను కూడా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నాకు అక్కడ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నాకు వచ్చేసి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్లో అన్ని కరెక్ట్గా ఉన్నాయి. కాకపోతే నాకు పర్మనెంట్ అడ్రస్ అయితే రాంగ్ మిస్టేక్ పడడం జరిగింది. నాకు కొంచెం ప్రాబ్లం కావడం జరిగింది. సార్ వాళ్ళకి వచ్చేసి రిక్వెస్ట్ చేసి లెటర్ రాసి నేనైతే ఈ యొక్క అప్డేట్ అయితే చేయించుకున్నాను. కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి అయితే బీ అలర్ట్ అని చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఈ యొక్క డీటెయిల్స్ అయితే మీరైతే వెంటనే కరెక్షన్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా ఈ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ కావచ్చు, రెసిడెన్సీ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు అప్లై చేయాలంటే వెంటనే అప్లై చేసుకొని మనకి ఇక్కడ దాదాపుగా 30 నుంచి 25 days అయితే టైం ఉంది. కాబట్టి అందులో మనము ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి కంప్లీట్ చేసుకోండి. ఓకే, అదేవిధంగా ఈ యొక్క సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకువెళ్ళాలి, కౌన్సిలింగ్ అనేది కూడా కంప్లీట్గా ఈ యొక్క వీడియో సెక్షన్ కింద ఈ డిస్క్రిప్షన్లో నేను ఈ రిక్వైర్డ్ సర్టిఫికేట్ సంబంధించి వీడియో లింక్ అయితే ప్లేస్ చేస్తాను. ఆ వీడియో చూసి అయితే మీరు ఆ యొక్క సీక్వెన్స్ అయితే సిద్ధం చేసుకోండి. ఓకే, ఇదే అప్డేట్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నెట్వర్క్ చూసి భావిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు ఏ మిస్టేక్ లేకుండా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, మరిన్ని అప్డేట్స్ మీ ముందు ఉంటాను. అప్పటికి మన ఛానల్తో స్టేట్ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.